Ready to move in premium triplex villas at Bachapalli APR projects. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై అగాంతకుడు దాడికి తెగబట్టాడు. ఈ డీటెయిల్స్ పరిశీలిస్తే యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8:10 జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ కు చేరుకోగానే అటాక్ జరిగింది. సీఎం జగన్ కనతకు గురి చూసి పదునైన రాయితో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరుగుతుండడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నాడు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. కాగా ఆ వస్తువు పదును వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెటు, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని అంటున్నారు. సీఎం జగన్ ఎడమ కంటిపై భాగాన గాయమయ్యాక ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. ఆ వస్తువు వచ్చినప్పుడు శబ్దం వచ్చిందని కొందరు చెప్పారు. జగన్ కు బలమైన గాయం కావడంతో రక్తం కారింది. గాయం నుంచి కారుతున్న రక్తాన్ని జగన్ అదిమి పట్టారు. ప్రాథమిక చికిత్స తర్వాత సీఎం జగన్ యాత్ర కొనసాగించారు. దాడి తర్వాత మరో 20 కిలోమీటర్లు బస్సు యాత్ర చేశారు. సీఎం జగన్ పై దాడి కేసులో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుట్రపూరితంగానే సీఎం జగన్ పై దాడి చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. 2 రకాలుగా దాడి జరగొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివేకానంద స్కూల్ కు గంగానమ్మ గుడికి మధ్య నుంచి రాయితో దాడి చేసి ఉండొచ్చని, మరోవైపు వివేకానంద స్కూల్ నుంచి దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివేకానంద స్కూల్లోని కొన్ని కిటికీలు తెరుచుకొని ఉన్నాయని, వాటి నుంచి ఎయిర్ గన్తో గాని క్యాటర్ బాల్తో దాడి చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో స్కూల్ నుంచి దాడి జరగొచ్చిన కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్ కు గుడికి మధ్య ఉన్న చెట్ల మధ్య నుంచి దాడి జరుగుండొచ్చన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. కుడివైపు జన సమూహం ఉండడంతో ఎడమ వైపు స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నుంచి దాడి చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిగా చీకటిగా చెట్లు ఉండడంతో నిందితుడు ఎవరికీ కనిపించలేదు. దాడికి పాల్పడిన తర్వాత సులభంగా తప్పించుకోవచ్చని, ఆ ప్రాంతాన్ని దాడికి ఎంచుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేవలం 20 నుండి 30 అడుగుల దూరం నుంచే సీఎం జగన్ ను అగంతకుడు టార్గెట్ చేశాడు. సీఎం జగన్ ని బలంగా కొట్టాలన్న ఉద్దేశంతోనే దాడి చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.